చాప్టర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని విరామం ఇచ్చామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వైజాగ్ లో ఉదయగిరి, హిమగిరి వార్షిప్ లను మంత్రి జాతికి అంకితమిచ్చారు. 2050 నాటికి దేశంలో 200 యుద్ధ నౌకలు నిర్మించనున్నాం. వేర్వేరు చోట్ల రూపొందించిన 2 యుద్ధ నౌకలను ఒకేసారి జలప్రవేశం చేయించడం ఇదే తొలిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌకలు మన దేశ ప్రతీకగా నిలుస్తున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదలైంది. బాహుబలి 2 పార్టులను కలిపి ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ప్రభాస్, రానా కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1, 2 సినిమాలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు టోర్నమెంట్ లో యంగ్ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో రాడించారు. హర్యానాతో మ్యాచ్ లో సర్ఫరాజ్ సెంచరీ చేయగా, హిమాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో మహారాష్ట్రకు చెందినటువంటి రుతురాజ్ శతకం బాదారు. గైక్వాడ్ ఒకే ఓవర్లలో 4 సిక్స్లు బాదడం విశేషం కాగా, ఈ టోర్నీలో సర్ఫరాజ్ కు ఇది 2వ సెంచరీ. కొంతకాలంగా జాతీయ జట్టులో చోటు దక్కని వీరిద్దరికి రాబోయే రోజుల్లోనైనా అవకాశం లభిస్తుందేమో చూడాలి. సుంకాల విషయంలో ట్రంప్ ఒత్తిళ్లకు భారత ప్రధాని మోదీ తలొగ్గేది లేదని జర్మనీ మీడియా సంస్థ ఫాస్ తెలిపింది. గత కొన్ని వారాల్లో సుంకాల విషయంలో ట్రంప్ చాలా సార్లు మోదీకి ఫోన్ కాల్ చేశారు, కానీ వాటిని ఆయన పట్టించుకోలేదు. కాల్ కు కూడా సమాధానం ఇవ్వలేదు. టారిఫ్స్ పేరు చెప్పి ట్రంప్ మిగతా దేశాలను ఓడించారు, కానీ ఇండియాను ఏమీ చేయలేకపోయారు అని పేర్కొంది. ఈ వార్తను భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ల వైఖరి పరిమితులపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇన్ఫ్లుయెన్సర్లకు ఫ్రీ స్పీచ్ ప్రొటెక్షన్ ఉండదని పేర్కొంది. ఎందుకని ఇన్ఫ్లుయెన్సర్ల వైఖరిపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందన్నది తెలియాల్సి ఉంది. నిర్మల్ జిల్లా వెల్మలలో హరిచరణ్ భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు మహేష్ కలిసి హత్య చేశారు. గొంతుకు టవల్ బిగించి చంపేశారు. బాత్రూమ్ లో మూర్ఛతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. తల్లిపై అనుమానంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హరిచరణ్ నాగలక్ష్మికి 30 ఏళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు. గుజరాత్ హన్సల్పూర్ లోని మారుతి సుజుకి స్టాక్యార్డ్ ఏరియల్ వ్యూ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. 100 ఎకరాల్లో ఉన్న ఈ యార్డ్ లో దాదాపు 20,000 కార్లు వరుసగా పార్క్ చేయడంతో సముద్రంలా కనిపించింది. ఇక్కడ ఏడాదికి 7.5 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తారు. 21,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ యార్డు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు కార్లు సరఫరా అవుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో తాను మద్యం సేవించి అటవీ అధికారులపై దాడి చేశానని నిరూపిస్తే మోకాళ్లపై కూర్చొని క్షమాపణలు చెబుతానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. కొందరు నిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను మద్యం సేవించి దాడి చేసినట్లు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డి అంటున్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వీరిపై పరువు నష్టం దావా వేస్తా అని ఆయన ఫైర్ అయ్యారు. నార్త్ ఇండియాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లో భారీ వర్షాలకు రావి, బియాస్, సట్లెజ్, చినాబ్ నదులు ఉగ్ర రూపం దాల్చి ప్రమాదకర స్థాయికి చేరాయి. దీంతో బాగ్లిహార్ పవర్, సలాల్ ప్రాజెక్టుల గేట్లు ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉంది. దీనిపై భారత్ ఇప్పటికే పాక్ ను అలర్ట్ చేసింది. మరోవైపు జార్ఖండ్ దొడా జిల్లాల్లో వరదలతో 4 మరణించారు. పలు చోట్ల రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. టీడీఆర్ బ్రాండ్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలకు వైసీపీ పాలనలో పనిచేసిన ఓ మహిళ ఐఏఎస్ కారణమని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మంత్రులను ఆమె పూచిక పుల్లల్లాగా చూశారని, డబ్బు సంపాదన తప్ప ఆమెకు నైతిక విలువలు లేవని, తిరుపతిలో రోడ్లు వేసే సమయంలో కూడా స్థలాలు కోల్పోయినటువంటి వాళ్లను టీడీఆర్ బ్రాండ్ల పేరుతో దోపిడీ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి ఆమె ప్లాన్ చేశారని, అడ్డుకున్నందుకు మాపై తప్పుడు సప్రచారం చేశారు అని వివరించారు.
ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.